నటి పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోగా ఇప్పుడు సహనటుడు చంద్రకాంత్ ఆత్మహత్య పరిశ్రమలో విషాదం నింపింది. పవిత్రతో కలిసి బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా మహబూబ్ నగర్ జిల్లా సేరుపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో పవిత్ర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా అదే కారులో ఉన్న చంద్రకాంత్ గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదం తర్వాత మానసిక కుంగుబాటుకు గురైన చంద్రకాంత్ నిన్న మధ్యాహ్నం హైదరాబాద్లోని మణికొండ మున్సిపాలిటీలో అల్కాపూర్లో ఉన్న తన అపార్ట్మెంట్లో ఫ్యాన్కు ఊరేసుకున్నారు. స్నేహితులు పలుమార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానంతో ఫ్లాట్కు వచ్చి చూడగా ఆత్మహత్య విషయం వెలుగు చూసింది. చంద్రకాంత్కు భార్య, 2 పిల్లలు ఉన్నప్పటికీ విభేదాల కారణంగా వారికి దూరంగా ఉంటున్నాడు. చంద్రకాంత్ తండ్రి చిన్న వెంకటేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్రినైని సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 4 రోజుల క్రితం త్రినైని నటి పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోగా ఇప్పుడు సహనటుడు చంద్రకాంత్ ఆత్మహత్య పరిశ్రమలో విషాదం నింపింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. ఇతర నటి ఏదైతే పవిత్ర జయరాం గత 12వ తారీఖు మే నెల రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం మనందరికి తెలిసిందే. అయితే ఏదైతే గాయాలతో బయటపడ్డ చంద్రకాంత్ ట్రీట్మెంట్ తోటి ఆయన డిశ్చార్జ్ అయిన విషయం కూడా మనందరికి తెలిసిందే. అయితే తీవ్ర మనస్తాపానికి గురైన చంద్రకాంత్ ఈ రోజు తెల్లారు ఆయన సూసైడ్ అటెంప్ట్ చేసినట్టు కూడా తెలుస్తున్నది. ఎందుకంటే ఇద్దరు ఆ ప్రేమ వ్యవహారంతో పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా వీళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉన్నప్పుడు కూడా ఈ బుల్లితెరలో మంచి నటులుగా ఉన్నప్పుడు కూడా తను చనిపోయిన ఏదైతే తను జీర్ణించుకోలేకనే ఈ సూసైడ్ చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే నా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కాజీర్ కాలనీలో ఆయన నివాసం ఉన్నప్పటికీ తెల్లవారుజామున ఆయన ఉరేసుకుని చనిపోయినట్టు కూడా తెలుస్తున్నది. అయితే గత 2 రోజుల క్రితం కూడా ఏదైతే పవిత్ర జయరాం బర్త్డే సందర్భంగా ఇన్స్టాగ్రామ్ లో ఆయన కొన్ని పోస్టులు కూడా చేయడం కూడా జరిగింది. ఏదైతే తను సంబంధించి కలిసి జీవించిన ఏదైతే పోస్టులు సంబంధించి సోషల్ మీడియా చేసినప్పటికీ కూడా తన తీవ్ర మనస్తాపానికి గురై ఆయన చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. సుధా. రైట్ గోపి, థ్యాంక్ యూ.